ఈరోజు ఆదోని ప్రజలకు అందరికీ నమస్కారములు. ఈరోజు ఇక్కడ కొత్త హైవే పక్కన పైన హై కరెంట్ వైర్లు ఉన్నాయి. హై టెన్షన్ వైర్ల కింద యాక్చువల్గా 60 ఫీట్ రోడ్ ఉంటుంది. ఈ రోడ్డు కింద ఈరోజు మా బీజేపీ కార్యకర్తలు భాషా కానీ లీడర్లు ఇంకొకరు కానీ పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి జెండాలు పాతి ఇక్కడ హల్చల్ చేసినారు. పొద్దున గోపాల్ కానీ రఘు కానీ బీజేపీ వాళ్ళంతా వచ్చి జెండాలు పాతి హల్చల్ చేసినారు. కానీ ఇది యాక్చువల్గా 60 అడుగుల రోడ్. ఇది రోడ్డు పక్కన ప్లాట్లు బడుగు బలహీన వర్గాలకు చెందిన మా ఎస్సీలకు చెందిన ప్లాట్లు ఉన్నాయి. వాళ్ళకి డైరెక్ట్ వాళ్ళు కొన్నారు, డబ్బులు పెట్టి కొన్నారు ఆ రోజుల్లో. ఈరోజు బీజేపీ వచ్చి ఇట్లా జెండాలు పాతింది. నేను బీజేపీ ఏదో మంచి చేస్తుందని ఈరోజు మనము దిగినాం. కానీ ఇలాంటి పనులకు బీజేపీ పాటుపడుతుంది నేను ఎప్పుడు బీజేపీ రాజీనామా చేస్తున్నా. ఇలాంటి చర్యలు గతంలో ఎలక్షన్ ముందు భూ కబ్జాలు. నమస్కారం. ఈరోజు ఆదోన్లో కొత్త హైవే పక్కన గతంలో 2008లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హయాంలో ఆదోని అప్పుడు గత ఎమ్మెల్యే సాయిబస్ రెడ్డి గారి హయాంలో 2100 కట్టిన వాళ్ళందరికీ ఇక్కడ ఫ్లాట్ అలాట్ చేయడం జరిగింది. దాని పక్కనే ఇక్కడ ప్రైవేట్ ల్యాండ్ ఉంది. వీళ్ళు కూడా అప్పుడు ప్రైవేట్ ల్యాండ్ డబ్బులు పెట్టుకున్నారు. దాని పక్కనే ఇక్కడ హై టెన్షన్ వైర్లు పోయినాయి. హై టెన్షన్ వైర్ల కింద ఏదైనా కూడా ఎప్పుడైనా ఎవరైనా కూడా రోడ్ వేస్తారు. అది ఎవరికి ఫ్లాట్ అలాట్ చేయరు. కానీ ఈరోజు బీజేపీ నాయకులు బీజేపీ కార్యకర్తలను పేరు చెప్పుకొని వచ్చి బీజేపీ జెండాలు పాతి ఇక్కడ అంతా మధ్యాహ్నం పట్టపగలు దౌర్జన్యం చేశారు. కానీ ఇక్కడ ఉన్న ప్రజలందరూ వెంటనే అప్రమత్తమై వచ్చి ఇవి గవర్నమెంట్ ల్యాండ్ కాదు, మేమంతా ప్రైవేట్ ల్యాండ్ డబ్బులు పెట్టి కొన్నాము, కానీ మీరు ఇక్కడ రోడే కానీ పట్టలేదంటే లేదా మేము పేద ప్రజలకు ఇస్తామని వాళ్ళు అన్నారు. పేద ప్రజలకు ఇవ్వడానికి బీజేపీ కార్యకర్తలు ఏమైనా ఆర్డీఓనా ఎంఆర్ఓనా కరెక్టరా అని నేను ప్రశ్నిస్తున్నాను. నేను బీజేపీలో ఉన్నాను. ఎందుకోసం పోయినాను? 2100 పట్టాలు మా వాళ్ళకి ఇంకా కొన్ని 51 పట్టాలు రావాల్సి ఉంది. అందుకోసం బీజేపీలోకి పోయినా. కానీ నేను ఆ పట్టాల విషయమై ఎమ్మెల్యే గారికి కానీ అందరికి కానీ చాలాసార్లు రిక్వెస్ట్ చేసుకున్నా, సార్ మా వాళ్ళకి పట్టాలు ఇప్పించండి అని. కానీ ఇంతవరకు ఆ పట్టాల విషయమే కానీ మా వార్డులో అభివృద్ధి విషయమే కానీ ఏ ఒక్క రోజు కూడా నేను ఎన్నిసార్లు అడిగినా కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదు. అందుకోసం నేను ఈరోజు బీజేపీకి రాజీనామా చేసి బీజేపీ పార్టీ నుంచి బయటకు వస్తున్నాను. ఇలాంటి దౌర్జన్యాలు ఎలక్షన్ ముందు సాక్షాత్ ఎమ్మెల్యే గారే చెప్పారు, ఎవరైనా భూ కబ్జాలకు పాల్పడితే తోలు తీస్తా అన్నారు. మరి ఈరోజు బీజేపీ కార్యకర్తలు తోలు తీస్తాడు లేదు మరి చూడాల్సింది. అది కూడా ఎందుకు నేను కోసం ఈరోజు ఆవేశపడుతున్నానంటే ఇక్కడ ఉండేవంతా మా బడుగు బలహీన వర్గాలు, నా బంధువులు, మా ఎస్సీ దళిత కుటుంబాలకు చెందిన వాళ్ళవే పట్టాలున్నాయి. ఇలాంటి మా దళిత వాళ్ళ మీదే దాడులు జరుగుతుంటే మేము పార్టీలో ఉండి ప్రయోజనం లేదని చెప్పి మేము పార్టీల నుంచి బయట రావడం జరిగింది. ఇప్పుడు మరి ఎమ్మెల్యే గారు ఏం చేస్తారో మీరు ప్రజలందరూ గమనించాలి. గతంలో కబ్జాలు జరిగినాయి, 60-40 ఎన్నెన్నో చెప్తున్నారు. మరి ఇప్పుడేం జరుగుతుందనే కూడా ప్రజలందరికీ తెలుస్తుంది. ప్రజలు కూడా గమనించుకొని ముందు రాబోయే రోజులు ఎలక్షన్లో కూడా మీరు జాగ్రత్త పడాల్సిన అవసరం మనకు ఎంతో ఉందని తెలియజేసుకుంటున్నాం. మరి ఇలాంటి కబ్జాలు పట్టపగలు మిట్ట మధ్యాహ్నమే జరుగుతుంటే బీజేపీ కార్యకర్తలని జెండాలు కండువాలు వేసుకొని జెండాలు బాతి జేసీబీలు అన్ని దింపి రాళ్ళ బాతి అన్ని చేస్తే మాలాంటి బడుగు వర్గాలు ఎక్కడ పోలి ఎవరిని అడగాలి? అంటే వాళ్ళకి ఎవరు చెప్పారు? బీజేపీ పెద్దలు చెప్పలేదే వాళ్ళు వచ్చి ఇక్కడ రాళ్ళు బాస్తారా? బీజేపీ వాళ్ళు చెప్పలేకుండా వాళ్ళు వచ్చి ఇక్కడ ఫ్లాట్లకి రాళ్ళు వేసుకుంటారా అని నేను ఈరోజు అడుగుతున్నాను. అందుకోసమే ఇలాంటి విషయాల గురించి కఠినంగా చర్యలు తీసుకొని డీఎస్పీ మేడం గారు కూడా ఈ కేసును సుమోటోగా స్వీకరించి ఇక్కడ ఎవరైతే పొద్దున దీనికి పాల్పడ్డారో వాళ్ళ పైన కేసులు పెట్టి వాళ్ళని రిమాండ్ పంపించి కఠినంగా వాళ్ళు శిక్షించాలని, ఆదోన్లో ముందు ఇలాంటివి జరగకుండా చూడాలని డీఎస్పీ మేడం గారిని కూడా కోరుకుంటున్నాం. మేడంకి రేపు పొద్దున మేమందరూ ఇక్కడ ఫ్లాట్లు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళి వినతి పత్రం ఇస్తాం. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటాను. నమస్కారం. నా పేరు కృష్ణమోహన్. భాష అని చెప్తున్నారు. వాళ్ళ ఫోటోలు కూడా మీకు ఇంతకుముందు వీడియోలో ఉన్నాయి. పింజరి మా భాష అని, తర్వాత రఘు అని చెప్తున్నారు. ఇంతకు ముందు వీడియోలో వాళ్ళ ఫోటోలు అన్నీ ఉన్నాయి. మేము అందరూ వాళ్ళ పేర్లన్నీ వాళ్ళు అన్ని జత చేసి డేస్ మేడం కూడా ఇస్తామని తెలియజేసుకుంటాం. ప్రస్తుతానికి బీజేపీలో ఉన్నా. బీజేపీ ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడుతున్న నాకు తెలియదు. అందుకోసమే నేను బీజేపీ నుంచి ఈరోజు బయలుదేరుతున్నాను. ఈ విషయం కూడా తర్వాత మా వార్డు విషయంలో కూడా ఎటువంటి పనులు జరగలేదు. మాకు కావాల్సిన మా పట్టాలు మాకు ఇప్పించలేదు. అందుకోసమే మేము
మేము దీని గురించి ఎమ్మెల్యే గారిని అడిగితే కూడా నాగరాజు గౌడ్ని అడుగు అని చెప్తాడు. నాగరాజు గౌడ్ ఎవరు? ఆయన ఏమి ఎంఆర్ఓనా ఏమే? ఆయనకి ఏమని చెప్తే వద్దు ఇవి ఎంక్వైరీ చేయాలా అంటాడు. ఏం ఎంక్వైరీ చేయాలి? అవి లిస్టులో మా పట్టాల పేర్లు ఉన్నాయి, 2000 కట్టిన డీడీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మా వాళ్ళకి ఇచ్చి ఎందుకు అడ్డమేస్తున్నారు? ఈరోజు అవే దొంగ పట్టాలన్నీ బయటకు వస్తున్నాయి. మరి ఇవన్నీ ఎవరు చేస్తున్నట్టు? అందుకోసం ఇవన్నీ ఎంక్వైరీ చేయాలని మేము కోరుకుంటున్నాం మీడియా ముఖంగా. మా వాళ్ళకు మా నాయనకున్న వాళ్ళకి ఎక్కడ న్యాయం జరిగితే అక్కడ ఉంటాం. అంటే మా వర్గానికి అన్యాయం జరుగుతుంది కాబట్టి దానికోసం మా వర్గాని కోసం మేము పోరాడతామని మీరు చెప్తున్నారు. అవును అంతే సార్. అశోక్ అన్న వాళ్ళంటే జెన్యున్గా వాళ్ళు లీగల్గా కరెక్ట్ ఉంటుంది వాళ్ళు అని చెప్పేసి ఎవరు రాదు అసలు మా దగ్గర మేము ఎన్నేళ్ళు మేము గాడులు వేసినాం అనుకుంటున్నాము. 14 ఏళ్ళు మేము కొనుక్కొని ప్లాట్లు కొనుక్కొని భూమిని కాపాడుకొని భూమిని నీటికి చేసుకొని పెట్టుకొని మేము ఏమంటే ఇప్పుడు చేపిదేమంటే ఈ పండుగ లేదు, పండుగ పోనీది, పండుగ పోయినాక దీని రోడ్డు డైవర్షన్ కొట్టుతామని ఉన్నాము.